అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నోకరాజు నాయుడు గారు. సార్, గత ఒక 20 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశాన్ని ఇప్పటి వరకు మనకు తెలిసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. దాంట్లో తెలంగాణ వరకు కూడా పాకి కేసీఆర్ గారి యొక్క కుమార్తె కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ సైతం కూడా జైల్లో పెట్టడం జరిగింది. సో అది నిజంగా అప్పట్లో ఒక సంచలనం అయితే, నేడు ఇప్పుడు దాన్ని తలదన్నేలాగా ఏపీలో ఉన్న మద్యం కుంభకోణం సంచలనంగా అయితే మారింది. అసలు ఇప్పుడు రీసెంట్గా కూడా మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక ఆయన తర్వాత ఉన్న ఒక్క పెద్ద తలకాయ అని చెప్పని ఈ వర్డ్ అనేది బాగా వైరల్ అవుతుందండి. అసలు ఏంటి ఆ పెద్ద తలకాయ, ఏంటి ఈ స్టోరీ? నిజంగా మాట్లాడుకుంటే భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్లు దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని అప్పట్లో వచ్చింది. కానీ అంతే పెద్ద కుంభకోణం, ఇంచుమించులో దగ్గరగా ఉన్నటువంటి కుంభకోణం అదే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ 3,200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఇవాళ పోలీసు వారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిజంగా ఎంత పెద్ద కుంభకోణం అండి. వాస్తవంగా వీళ్ళంతా కూడా ఆర్థిక నేరస్తులు. అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక నేరస్తులు వాస్తవంగా ఇప్పుడున్నటువంటి విశ్లేషకులు చెప్తున్న మాట అంటే, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు అందరి సొమ్ము వసూలు చేసినట్లయితే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఇండియా ఉంటుందని చెప్పుకుంటారు. ఒక సామాన్యుడు ₹1,00,00,000 సంపాదించడానికి ఎన్నో సంవత్సరాల జీవితకాలం సరిపోతుంది. అలాంటిది ఈ దొంగలు రాజకీయ ముసుగులో చేస్తున్నటువంటి ఇలాంటి అరాచకాలు 3,200 కోట్లు దోచేశారంటే ఎంత నాశనం అయిపోతుంది ఆ రాష్ట్రం, ఒకసారి ఆలోచించండి. ఈవేళ పేదవాడిగా మిగిలిపోవడానికి కారణం ఈ ఆర్థిక నేరస్తులే. మరి అలాంటి వాళ్ళే వచ్చి ఈరోజు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, ఇష్టం రాజ్యాంగ అప్పులు తీసేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నిజంగా మన రాజ్యాంగం ఎలా తగలబడిందంటే, ఈ నేరస్తుల్ని కఠినమైన శిక్షలు లేవు. వీళ్ళు ఏం చేస్తారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి కూడా ఒకసారి పట్టుబడి జైల్లోకి వెళ్ళి 2 నెలలు 3 నెలలు ఉండి జైల్లో నుంచి వచ్చేసి హాయిగా రాజభవంతుల్లో సుఖాలు అనుభవిస్తూ వాళ్ళ బిడ్డలమ్మ పాలనలో చదువుతూ ఉంటారు. తాజాగా కూడా మిథున్ రెడ్డి గారు, నాకు ఇక్కడ ఫెసిలిటీస్ బాగలేవు, నాకు మా ఇంటి నుంచి ఫుడ్ కావాలి, దిండు కావాలి, దుప్పటి కావాలి, లేకపోతే పరుపులు, టీవీలు, ఇట్లా కొన్ని నాకు మంచి సౌకర్యాలు కల్పించండి అని చెప్పని ఆయన అడిగారు. నిజంగా ఇది చాలా అసహ్యమైనా సరిగా ఆ మాట చెప్పదలుచుకోలేదు. సన్నాసి 3,200 కోట్ల రూపాయలు దొంగతనం చేసి దొంగగా పట్టుబడి వేళ జైల్లో ఉంటే నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడం ఎంత హాస్యాస్పదం. ఇదే దుర్మార్గులు చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఏ కేసు ఎలాంటి ఫ్రాడు జరగకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో కుంభకోణం జరిగిపోయిందని దుర్మార్గంగా 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి జైల్లో వేసి కనీసం పరుపు కూడా ఇవ్వకుండా ఛద్రమే పడిపోతున్నటువంటి ఈ దుర్మార్గులు, దోమలకి కనీసం కాయిల్స్ కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఈ నీచులు ఈవేళ ఇలా అడుక్కుంటున్నారు. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీగా పనిచేశాడు అతను, ముఖ్యమంత్రిగా 3 సార్లు 15 సంవత్సరాలు చేశాడు. అంత గొప్ప వ్యక్తినే ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇలాంటి నీచమైనటువంటి దరిద్రులు మరి ఎక్కడ పడుకోవాలా? సరే, ఇప్పటికే ఒక 12 మందిని అయితే విచారించారు, అరెస్ట్ చేసేయడం జరిగింది. మిథున్ రెడ్డి గారు అలానే అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ పాయింట్ని మళ్ళీ తీసుకుంటున్నాము, ఆ పెద్ద తలకాయ. చెప్పను ఇంకా, ఎందుకంటే అందరికీ తెలుసు ఆ తలకాయ గురించి. ఆయన ఎన్ని ఘోరాలు చేశారు, ఎన్నెన్ని నేరాలు చేశారు అందరికీ తెలుసు. తెలిస్తే భయపడుతున్నారా? కూటమి గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేయాలంటే భయపడుతుందా? మరి ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నారు? అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం అలాంటి వాడిని చూసి భయపడదండి. కూటమి ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది. ఏదైనా సరే క్లారిటీగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ కుంభకోణం జరిగిందా లేదా, జరిగితే ఎవరి ద్వారాగా జరిగింది, ఎందుకు జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేసి పూర్తిగా వాళ్ళకి ఎవిడెన్స్ ఉన్న తర్వాతే అరెస్ట్ చేస్తారు. ఇలాగ తలాతోక లేకుండా పట్టుకుపోయి ఇంత సీనియర్ ఉన్న వాళ్ళని తెల్లవార్లు తిప్పి చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసినట్టు అంత దుర్మార్గులు కాదు కదా కూటమి ప్రభుత్వం. మరొక వాదన అయితే వినిపిస్తుందండి. ఏంటంటే ఇప్పుడు వరకు వైసీపీ నేతలు అరెస్ట్ అయిన వాళ్ళలో మిథున్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, నెక్స్ట్ వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, ఇక అంటే ఇప్పుడు పేర్ని నాని గారు నెక్స్ట్ అని చెప్పని ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అంటే కూటమి ప్రభుత్వం అనేది కుల మతాలను చూడదు, ఇలా అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెడుతుంది, సో అన్న వేలో వీళ్ళు రెచ్చగొట్టేలా చేసి ఇలా అరెస్ట్ చేస్తున్నారు అన్నదైతే జరుగుతుంది. అంటే
తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని సూచించి ఈయన కాపు కాబట్టి ఈయన వదిలేండి అని చెప్పాలా, లేకపోతే చంద్రబాబు గారిని చూపించి కొడాలి నాన్ని వదిలేయాలా? ఏంటండి అన్యాయం? దొంగలను దొంగలుగా చూడాలి, నేరస్తులుగానే చూసినప్పుడే మన కులాన్ని పట్టుకుని మనము రాజకీయం చేయాలా? అలాగైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కులమే ఉండాలిగా. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు అతిపెద్ద కులం కాపు కులం, మరి వాళ్ళే ఉండాలి కదా. కులం కానీ మతం కానీ ఉండదండి రాజకీయాలలో. అప్పుడున్నటువంటి వ్యక్తి రాజకీయంగా ప్రబలంగా ప్రజలకి చేత మన్ననలు పొందినోడు ఎవడైనా కానీ ఆయనే వస్తారు తప్ప కులం మతం ఏమి ఉండదు. సో మొత్తానికైతే మీరు ఆ పెద్ద తలకాయ అంటే కూటమి ప్రభుత్వానికి భయం అయితే ఆయన చూస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎవిడెన్స్ దొరకాలి కదా. ఆయన గొప్ప ఏం కాదు, అతను తీసుకొచ్చి మెళ్ళదిప్పి అందులో వేసేస్తారు. అది ఎవరు ఇప్పుడు నేరస్తుని మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ క్షమించదండి. కొంతమంది అంటారు ఏదో అక్రమ కేసులు అంటే కొంతవరకే అక్రమ కేసులు అంటే ఇలాంటిది. చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి నైట్ మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంతో నిజంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంతోమంది బిడ్డలు బాగుపడ్డారు, ఎంతోమంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇవాళకి కూడా. ఆ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా తీసుకెళ్ళి పారేశాడు. అది నిజమైన అక్రమ అరెస్ట్ అంటే. ఈవేళ 3,200 కోట్ల రూపాయలు నిజంగా ఆర్థిక నేరం జరిగితే ఇంకా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారంటే ఈ సన్నాసులు ఏం చెప్పుకోవాలి? దేశం ఒక ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే తనకున్నటువంటి చిన్న 100 గజాల స్థలమో లేకపోతే ఒక ఎకరం పొలమో చేసుకుని వాడు రోడ్డు మీద పడిపోతున్నాడు ఇలాంటి దుర్మార్గుల వల్ల. ఎందుకంటే వాళ్ళకి ఎదుగుదల ఉండాలంటే ఆర్థిక నేరాలు జరగకుండా అన్ని వర్గాలకి కూడా వనరులు అందేలా ఉండాలి, అన్ని వర్గాలకు కూడా అవకాశాలు ఉండాలి, అన్ని వర్గాలు కూడా గుండెల మీద చేసుకుని బతికేటటువంటి భరోసా ఉండాలి. అవేమి లేకుండా చేసేసారు ఇలాంటి ఆర్థిక నేరస్తులు. కానీ ఆర్థిక నేరాన్ని అసలు ఉచ్చనీచాలు లేకుండా క్షమించకూడదు. ఒక్కొక్కరిని పట్టుకొచ్చి ఎవడైతే తీవ్ర ఆర్థిక నేరం చేశాడో ఆయన్ని ఖచ్చితంగా నడి సెంటర్లో తీసుకొచ్చి ఉరి తీయాలి. అంత దుర్మార్గులు వీళ్ళు, ఎందుకంటే అంత ప్రజా కంటకులు వీళ్ళు. ఇంత డబ్బా 3,200 కోట్లు ఏంటండి? రోజుకు 1,000 రూపాయలు సంపాదించడానికి అలాంటి మధ్యతరగతి కుటుంబం కూడా చచ్చిపోతుంటే 3,200 కోట్లు ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఎంతమంది కాదు. ఇదే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాండ్ కుంభకోణం కానీ లేకపోతే ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి నాకు తెలిసి. అవన్నీ బయటికి తీస్తే అది కానీ పేద ప్రజలకు పనిచేస్తే వేళ పేదవాడు అనేవాడు ఆంధ్రప్రదేశ్లో ఉండరని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఓకే, ఈ కుంభకోణం గురించి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమండి, అది ఏ ప్రభుత్వంలో జరిగింది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మెయిన్ బాస్ అతనే కదా, బిగ్ బాస్ అతనే, బాగ్దాద్ గజదొంగ అతనే. ఆయన కాకుండా కుంభకోణం ఎవరు చేస్తారండి? తెలివి తక్కువ వాళ్ళు ఆలమే పెట్టి కాదు, వీళ్ళందరినీ వాడుకుని బాస్, బిగ్ బాస్ ఆయనే జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని తీసుకొచ్చి జైల్లో వేస్తే నిజం ఇట్టే తెలిసిపోతుంది. ఓకే అండి. సో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక బిగ్ బాస్కి ఎవరు భయపడేది లేదని మన వాళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం అతను ఎంత తొందరగా పట్టుకుని అతనికి శిక్ష విధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.